ప్రైజ్ లార్డ్ అన్న. చాలా థ్యాంక్ యూ అన్న. మీరు ఆఫ్టర్నూన్ నాకు ప్రేయర్ చేశారు నా కోసము నేను అడిగినప్పుడు. చాలా థ్యాంక్స్ అన్న. దేవుని యొక్క అభిషేకం మళ్ళీ తిరిగి నేను పొందుకున్నాను, పోగొట్టుకున్నది. అన్న, మీరు ప్రార్థన చేయడం వల్ల నేను బలపరచబడాను. తర్వాత నాకు నేను అప్పుడప్పుడు చాలా మందికి ఫోన్ కాల్స్లో ప్రేయర్ చేసేదాన్ని. అలా చేసేదన్నప్పుడు మ్యారేజ్ అయిన తర్వాత కొంతమంది చేస్తూ ఉన్నారు. ఈరోజు అయితే 4 ఫోన్లు వచ్చింది. దాంట్లో 3 ఫోన్లు తీసి నేను మాట్లాడాను, ముగ్గురికి ప్రార్థించాను. ఆ ముగ్గురికి ప్రార్థించినప్పుడు ఒక ఆమెకి అయితే ఎంఆర్ఐ స్కాన్ చేశారన్న. నార్మల్ రిపోర్ట్ దేవుడు వస్తుందని చెప్పారు. అలాగే దేవుడు నార్మల్ రిపోర్ట్ ఇచ్చారని చెప్పారు. ఆ విధంగా ఇంకొకన్నా చాలా డిప్రెషన్తో చనిపోదామా అని ఉంటున్న పాప 3 డేస్గా నీకు ఫోన్ చేయాలనుకుంటా, నా వల్ల కావడం లేదు, నా కోసం ప్రార్థన చెయ్యి అని చెప్పారు. అన్న కోసం ప్రార్థించాను. అన్న పాప చాలా థ్యాంక్ యూ, నా మనసు ఇప్పుడు బరువుగా ఉన్నది తేటగా దేవుడు పరిచాడు, నిజంగానే దేవుడు నీతో స్పష్టంగా మాట్లాడి థ్యాంక్ యూ అని చెప్పారు. ఒక సేవకుడు అన్న పాప నా కొరకు ప్రార్థించి, నేను కాలేజీలో వర్క్ చేస్తున్నాను, మేడం దగ్గర చాలా టార్చర్గా ఉంటుందన్నారు. ఆయన జాబ్ చేస్తూ సేవ చేస్తూ ఉంటాడు. ఆయన కొరకు ప్రార్థించినప్పుడు చాలా థ్యాంక్స్ ప్రతి మా అమ్మ మీద రేపు నేను కేసు ఇవ్వాలనుకున్నాను, కానీ నీ ప్రార్థన దేవుడు ఆలకించాడు. ఇప్పుడు నా మనసు ఆమెను క్షమించమని దేవుడు నాతో మాట్లాడుతున్నా, ఆమెను క్షమించాను, నేను క్షేమంగా నేను కాలేజీకి వెళ్తాను, చాలా థ్యాంక్స్ అని చెప్పారు. అన్న ఇదంతా నేను చాలా చేస్తూ ఉన్నాను ప్రార్థనలు. కొన్ని రోజులుగా ఇది డ్రాప్ అయ్యింది, మళ్ళీ తిరిగి మీ వల్ల పొందుకున్నాను, ఇది నా యొక్క టెస్ట్ అని ఇలాగ నేను అనేక సాక్ష్యం మీకు చెప్తాను, దేవుడు చెప్పిస్తారు. థ్యాంక్ యూ సో మచ్ అన్న.